హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ చేశానండి. అలాగే వాము జీలకర్ర మెంతులు పులుసు పెట్టానండి. ఎందుకంటే కాంబినేషను బాగుంటుందండి. ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చి మనకి హెల్త్ బాగాలేనప్పుడు వాము జీలకర్ర మెంతులు పులుసండి నోటికి చాలా రుచిగా అనిపిస్తుందండి. అలాగే ఉసిరి పొడి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నోరంతా చేదైపోయి మనకి తిండి వెళ్ళదు. అలాంటి టైంలో ఈ రెండు ఉపయోగించుకుని తింటే మనకి బాగా నోటికి రుచిగా వెళ్తుందండి. ఎందుకంటే కొన్ని సార్లు మనకి ఏమి తొయ్యదండి, ఏం తినాలో తెలీదు. ఆ జ్వరం వచ్చినప్పుడు అయితే తిండి అస్సలు సహించదు. అలాంటి టైంలో మనం ఈ రెండు ఉపయోగించుకోవడం చాలా మేలు చేస్తుందండి. ఇవాళ అయితే ఎక్కువ ఆకలేసేసి నా తినే విధానం చూసారా, కంగారుగా తినేస్తున్నాను. ఒక్కొక్కసారి ఆకలేసినప్పుడు అలాగే తినేస్తానండి నేను. ఏంటో తెలీదు, చూసి వాళ్ళకి ఎలా ఉంటుందో కానీ నాకు మాత్రం గబగబా పెద్ద పెద్ద